ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. అనుదినము దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామా. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ఉండడానికి మా అందరికి ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకై వందనాలు నాయన. మా అందరి ఆధ్యాత్మిక జీవితమునకు అవసరమైనటువంటి ప్రతి మాట చేత మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని సంధించండి, నీ మాటలు వినిపింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం. దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. Psalms chapter 54 verse 4, God is mine helper, the Lord is with them that uphold my soul. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైన మాటతో మనందరినీ ఆదరిస్తున్నాడండి. దేవుడే మనకు సహాయకుడు, అలాగే మన ప్రాణాలని ఆదరించేవాడు. ఈరోజు మీరు ఎవరి సహాయాన్ని కోరుకుంటున్నారు? దేవుడి సహాయాన్ని కోరుకుంటున్నారా, లేకపోతే మనుషుల సహాయాన్ని కోరుకుంటున్నారా? దేవుడి వైపు చూస్తూ ఉన్నారా, లేకపోతే లోకంలో ఉన్న పరిస్థితుల వైపు చూస్తూ ఉన్నారా, లేకపోతే లోకంలో ఉన్న మనుషుల వైపు చూస్తూ ఉన్నారా? ఈరోజు ఒక వ్యక్తి యొక్క ప్రాణము ఆదరించబడకోకుండా ఉండడానికి అనేకమైనటువంటి ఆటంకాలు ఉన్నాయి, అనేకమైనటువంటి రీజన్స్ ఉన్నాయండి. మానవులమైనటువంటి మనము మన ప్రాణములకు కావాల్సినప్పుడు ఆదరణని ఎక్కడ ఎత్తుకుంటున్నాం తెలుసా? లోకంలో వెతుక్కుంటున్నాం. నిజంగా అంటే మన ప్రాణం ఎక్కడ ఆదరించబడుతుందంటే మనలో ఉన్న ప్రాణంతో మనం కనెక్ట్ అయ్యి ఉంటే, అంటే మనలో పెట్టినటువంటి ప్రాణం ఎవరైతే ఇచ్చారో ఆ ప్రాణము దేవుడితో కనెక్ట్ అయ్యి ఉంటేనే కదా అది ఆదరించబడుతుంది. ఎందుకంటే దేవుడు పెట్టినటువంటి దీపము మనలో ఉండేటువంటి ప్రాణం, దేవుడిలో ఉన్నటువంటి జీవ ఆయువును ఊదినప్పుడు మనం జీవాత్మలుగా అయినాం. మనలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుడికి తెలుసండి. ఆయనలో ఉన్నటువంటి ఊపిరి మనలో ఉంది కాబట్టి ఆయన మాత్రమే మనల్ని ఆదరించడానికి శక్తివంతుడు, అలాగే సమర్థవంతుడు. సపోజ్ మన కార్ రిపేర్ వచ్చింది అనుకోండి, మనం ఆ కార్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? కార్ రిపేర్ చేసే షాప్కి తీసుకెళ్ళాలి. అలా కాకుండా బైక్ రిపేర్ చేసే వాడి దగ్గర తీసుకుపోతే వాడు చేస్తారా? ఎవరు చేయలేరు కదా. ఎందుకంటే వాళ్ళ పని ఏంటి? బైక్ రిపేర్ చేయడం, కార్ రిపేర్ చేయడం కాదు కాబట్టి. అలాగే ఈరోజు నిన్ను సృష్టించిన దేవుడు, ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడికి మాత్రమే తెలుసు నీలో ఉన్న ట్రబుల్ ఏంటి, అలాగే నీకున్నటువంటి ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎలా డీల్ చేయాలి అని. కానీ మనం దేవుడి దగ్గరికి మాత్రం వెళ్ళమన్నమాట. మనుషులందరి దగ్గరికి వెళ్తాము, చేయవలసిన ప్రయత్నాలు ఎన్నో చేస్తాం. ఇంక ఇప్పుడు మనందరికీ బాగా దొరికింది ఏంటంటే మొబైల్. మనం ఎంత టైం పాస్ చేయాలనుకున్న దాంట్లో చేసేస్తాము. ఏమేమి చూస్తే నేను కంఫర్ట్ అవుతాను అని కొద్దిసేపు చూసుకుంటాం, చూసినంతసేపు ఓకే, తర్వాత మళ్ళీ మన పరిస్థితి మామూలే. కానీ మన ప్రాణము దేవుడితో ఉన్నట్లయితే ఎవరు ఆదరిస్తారంట? మన ప్రాణాన్ని దేవుడే ఆదరిస్తాడు. ఎందుకంటే దేవుడు చేసే సహాయము మన ప్రాణాలని ఆదరించేదిగా ఉంటుందండి. ఈ లోకంలో మనుషులు ఇచ్చిన సహాయం కొంతసేపు ఉండొచ్చేమో, కొద్ది రోజులు ఉండొచ్చేమో, కానీ దేవుడు ఏం చేస్తాడంటే మనం పరిపూర్ణతలోకి మనల్ని నడిపిస్తాడు. దేవుడు చేసేటువంటి ప్రతి కార్యం ఎలా ఉంటుందంటే సంపూర్ణంగా ఉంటుంది. ఈ సృష్టిని సృష్టించినప్పుడు కూడా మరి దేవుడు ఒక్కటే రోజే కలుగునుగాక అంటే అవన్నీ కలిగేవి, కానీ అలా చేయలేదు దేవుడు. ఒకసారి చూద్దామా? ఆదికాండం 1వ అధ్యాయం కొన్ని వచనాలు చూద్దాము. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అలడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. మరి ఆదిలో ఎలా ఉంది అంట? భూమి ఆకాశం ఇవన్నీ కూడా మరి భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అయితే ఇంకక్కడ ఒక మాట మనం గమనించాలి. దేవుడు మరి వెలుగు కమ్మంటే వెలుగు కలిగింది. దేవుడు వెలుగుని అలాగే చీకటిని వేరుపరిచాడు, అలాగే చూశాడు, అది మంచిదిగా అనిపించింది. కాబట్టి మరొక రోజు అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఆ యొక్క ఆరంభాన్ని దేవుడు స్టార్ట్ చేశాడు. ఒకటే రోజే అన్నీ చేసేయలేదండి దేవుడు. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి దేవుడు చేస్తూ వచ్చాడు.
మరి దేవుడు ఒక మాట పలికితే సృష్టి అంతా కలుగును గాక అంటే కలిగేది కదా. కానీ ఎందుకు దేవుడు ఒకటి తర్వాత ఒకటి చేశాడంటే ప్రతి దానికి దేవుడు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అనేది మనం చూస్తున్నాం. అలాగే మన జీవితాల్లో మనము దేవుడి సన్నిధిలో అత్యధికంగా ఎదగాలి అనుకున్నప్పుడు ఒకటేసారి తీసుకెళ్ళి మనల్ని పైన కూర్చోపెట్టాడండి దేవుడు. ఒక్కొక్క స్టెప్ గుండా మనల్ని తీసుకుపోతాడు. దేవుడు అనేకమైన విషయాలు నేర్పిస్తాడు. ఎందుకంటే దేవుడు మొదటి దినాన్ని సృష్టించినప్పుడు ఇది మంచిగా కనపడింది దేవుడికి, కాబట్టే రెండో దినంలో ఏం చేయాలని చేశాడు. అలాగే రెండో దినం కూడా దేవుడికి మంచిది అనిపించింది కాబట్టి మళ్ళీ మూడో దినంలో ఏం చేయాలో చేశాడు. అలాగే ఈరోజు మన జీవితంలో కూడా ఒక కార్యం జరుగుతున్నప్పుడు ఇది మనకిస్తే మనం ఎలా ఉంటాము అని దేవుడు చూస్తాడు మనల్ని కొద్ది రోజులు. ఇది ఇచ్చేసారు కాబట్టి వెంటనే ఇంకొకటి ఇవ్వు ప్రవ్వా, అది చేసావు కాబట్టి ఇంకొకటి ఇవ్వు ప్రవ్వా అంటే ఇవ్వడు. ప్రతిదానికి ఆయనకు ఒక సమయం ఉంది. ఎందుకంటే అది మంచిదిగా చేయాలి కాబట్టి. దేవుడు ప్రతి దాంట్లో మంచిది మనం చూడాలి, దేవుడి మంచితనాన్ని మనం చూడాలి. అలాగే మనం మంచి చేసినప్పుడు దేవుడు చూడాలని ఆశించేటువంటి గొప్ప దేవుడు అండి మన దేవుడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఒకటేసారి అన్ని ఇవ్వడు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఒక్కొక్క స్టెప్ నుంచే ఇస్తాడు, అలాగే ఆశీర్వాదంగా మారుస్తాడనమాట. కానీ సాతాను అలా కాదనమాట. ఒక్కటేసారిగా పైన కూర్చోబెడుతుంది, ఒకటేసారిగా కింద తోసేస్తుంది. మరి ఎంతమంది ఆశపడుతున్నారు ఈరోజు ఇలాగ వెంటనే ఎదిగిపోవాలి, అలా వెంటనే కింద పడాలని ఆశపడుతున్నారండి? ఎవరికి ఇష్టం ఉండదు కదా మనకి. అందరికీ ఒక రోజులో బాగా కోటీశ్వరాలు అయిపోవాలని అందరికి ఆశ ఉంటుంది. కానీ ఒకటే రోజు దరిద్రులు అవుతామంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. అందుకనే సాతాను మనల్ని అలా చేస్తుంది. కానీ దేవుడు అలా చేయడు. ఒక్కొక్క మెట్టు దేవుడు ఎక్కిస్తూ ఉంటాడనమాట మనల్ని. అలా మెట్లు ఎక్కుతూ పోతున్నప్పుడు ఆ ప్రయాస ఎంత అర్థమవుతుంది. కాబట్టి తర్వాత మన జీవితకాలం మనము హ్యాపీగా ఉండగలుగుతాము. చాలా విషయాలు అనుభవపూర్వకంగా నేర్చుకుంటాం అనమాట. మరి చిన్న బిడ్డలకి మరి 10 రూపీస్ ఇచ్చేసి ఖర్చు పెట్టానంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడతారండి. అదే మనకిస్తే ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడతాం కదా. అలాగే అనమాట. దేవుడికి తెలుసు ఎవరికి ఏ సమయంలో ఏది ఇస్తే ఎలా ఖర్చు చేస్తారు, ఏ సమయంలో ఏది ఇస్తే బాగుంటుంది అని. కాబట్టి దేవుడు తగిన సమయంలో మనకి సహాయం చేసేటువంటి గొప్ప సహాయకుడు. అంతేకాదండి, మన ప్రాణాలని ఆదరిస్తాడు. ఏ సమయంలో ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. కాబట్టి మనకి దేవుడు ఆటోమేటిక్గా మన ప్రాణం ఏమైపోతుంది, ఆదరించబడుతుంది. ఎన్ని మాటలు ఈ లోకంలో వాళ్ళు చెప్పినా, ఎన్ని మాటలు ఈ లోకం వస్తువుల నుంచి మనం విన్నా కూడా మన హృదయం కానీ మన మనసు కానీ చాలాసార్లు కంఫర్ట్ అవ్వదు. ఎందుకంటే మన ప్రాణమునకు కర్త కర్మ క్రియ అన్నీ ఎవరంటే దేవుడు. కాబట్టి ఆయన ఒక్క మాట చెప్తే చాలు. ఎందుకంటే సృష్టిలో కూడా ఒకే ఒక్క మాట చెప్పినాడు అన్నిటికీ. మరి ఆ కలుగును గాక అంటే అన్నీ కలిగిపోయినా. అలాగే ఈరోజు మన జీవితంలో కూడా జరుగును గాక అంటేనే అన్నీ జరిగిపోతాయి. కాబట్టి మనము అంతలా కలవరపడుతూ బాధపడుతూ దిగాలుగా కూర్చొని ఏడ్చేవారిగా, వారు రోధించేవారిగా, అనేక సార్లు బలవంతం చేసేవారిగా ఉంటాం కదా దేవుడిని. దేవుడి సన్నిధిలో మొరపెట్టాలండి, ఏడ్చాలి, కన్నీరు కార్చాలి. అలా కాకుండా ప్రభువా నీ ఇష్టం మాత్రమే నా జీవితంలో జరగాలని మనం కోరుకోవాలి, కానీ మన ఇష్టం జరగాలని మాత్రం దేవుడిని అడగకూడదు. ఎందుకంటే మన ఇష్టం మనకి ఏం చేస్తుంది, నష్టాన్ని కలిగజేస్తుంది. కానీ దేవుడి చిత్తం మనకి ఏం చేస్తుంది, ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది అనమాట. కాబట్టి మన ప్రార్థనలో దేవుడితో కన్నీరు కారుస్తున్నప్పుడు ప్రభువా నీ చిత్తం అయితే సహాయం చేయండి, ప్రభువా నీ చిత్తం అయితే మాకు ఇవ్వండి అని అడగాలి. అప్పుడే మనకు అది చాలా ఆశీర్వాదకరం. ఎందుకంటే కొన్నిసార్లు మనమే బలవంతంగా ఆశీర్వాదాలను లాక్కోవాలని ప్రయత్నం చేస్తాము. మన చెయ్యి చాలా చిన్నగా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడిచ్చే ఆశీర్వాదం ఆయన చెయ్యి ఆకాశ మహాకాశాల కంటే పెద్దది, పట్టజాలనంతది. కాబట్టి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు చాలా గొప్పగా ఉంటాయి. కానీ నువ్వు చెయ్యి పెట్టి తీసుకోవాలనుకుంటే నీ చెయ్యి ఎంత ఉంటుందో ఆలోచించండి. కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదం వరకు తీసుకోవడానికి ఓపికగా కనబడతాడా, లేకపోతే బలవంతం చేసి దేవుడి చేతిలో నుంచి లాక్కుంటారా అనేది ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం. మరి దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప సహాయాన్ని పొందుకొని నిరంతరము తరతరాలకు మనము ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు ఎప్పుడు మనల్ని ఇష్టపడతారనమాట. మరి దేవుడి బిడ్డల యొక్క ఆశీర్వాదం ఒక రోజుతో గతించిపోయేది కాదు, పిల్లల తరం వరకు ఉంటుందండి. అలాగే దేవుడు మనల్ని ఈరోజు ఆశీర్వదిస్తే మన తరాలు కూడా మన వెనక ఆశీర్వదించబడతాయి. అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వాలని ఎప్పుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, నాకెవరు సహాయం చేస్తారు అని మనుషుల వైపు చూడక సహాయం చేసే దేవుడి వైపే మనం చూసినప్పుడు అద్భుతాలు మన జీవితంలో పొందుకుంటాము. అలాగే ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో పొందుకుంటాం. అంతేకాకుండా ఒక్కొక్క మెట్టుతో దేవుడు మనల్ని నడిపిస్తూ వెళ్తాడు. సమయం పడుతుంది కదా అని చెప్పేసి మరి దిగులు పడద్దండి, బాధపడద్దండి. దేవుడు చేసే కార్యం ఏదైనా మన జీవితంలో అది మంచిది. సమయం పట్టినప్పటికీ ఓపికగా ఎదురు చూసినప్పుడు మహా అద్భుతాలు చూడగలుగుతాం. అంతేకాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రాణం ఆదరించబడ్డం, అది ఆయన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకుము అని. కాబట్టి
తన ప్రాణంకి తన అంతరంగానికి చెప్పుకున్నట్లుగా మనం కూడా మన ప్రాణానికి మన అంతరంగానికి ఎప్పుడు చెప్పుకోవాలి దేవుని స్తుతించాలి అని. కాబట్టి దేవుడు మాత్రమే మనకి గొప్ప సహాయకుడు, మనల్ని ఆదరించేవాడు. కాబట్టి ఆయన వైపు చూసి ఆయన సహాయం పొందుకుందామా మరి. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యను మా సహాయకుడు, మా ప్రాణాలను ఆదరించే దేవుడు. ఈరోజు ఎవరు ఏ సహాయం కోసం ఎదురు చూస్తున్నారో, ఇలాంటి పరిస్థితుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు, ప్రతి ఒక్కరిని ఆదరించి ధైర్యపరచమని, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.